కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, 2 లక్షల ఉద్యోగాల్లో ఆల్రెడీ 30,000 పైచలకు ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అసలు ఫీజులే వసూలు చేయమన్నారు. ఇవాళ ఏంది, టీఈటీకి సంబంధించి టెట్కి సంబంధించి ఫస్ట్ పేపరు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 200 రూపాయల ఫీజు ఉంటుండే, ఇవాళ దాన్ని 1000 రూపాయలు చేసినారు. తర్వాత సెకండ్ పేపర్ 300 రూపాయలు ఉంటుండే, దాన్ని 2000 రూపాయలు చేసినారు. ఫీజులే వసూలు చేయ 1 రూపాయి ఫీజు కూడా తీసుకోమన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇవాళ 200 ఉన్న ఫీజు 1000, 300 ఉన్న ఫీజు 2000 చేయడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. లాస్ట్ టైం మేము టెట్ నిర్వహిస్తే 4 లక్షల మంది 5 లక్షల మంది అప్లై చేసుకునేటోళ్ళు. ఈసారి ఇవాళ లాస్ట్ డేట్ ఉంది టెట్ ఎగ్జామ్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి. ఇప్పటికి 1,60,000 మంది మాత్రమే రాష్ట్రంలో అప్లై చేసుకున్నారు. కారణం ఏంది, దీనికి ఎక్కువ అప్లై చేసుకునేటోళ్ళు దిగువ మధ్య తరగతి ప్రజలు, పేద ప్రయాణికానికి సంబంధించినటువంటి అభ్యర్థులు. సో వాళ్ళంతా కూడా ఈ ఫీజులు విపరీతంగా పెంచడం వల్ల వాళ్ళు అప్లై చేసుకోలేకపోయారు. కాబట్టి నేను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇవాళని లాస్ట్ డేట్ ఉంది, మీరు ఫీజులు పెంచడం వల్ల చాలామంది లక్షలాది మంది అప్లై చేసుకోలేకపోయారు. కాబట్టి వెంటనే డేట్ ఎక్స్టెండ్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, గతంలో నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాసిన టెట్టు ఫీజులు పెంచిన ఫీజులు తగ్గించాలి. గతంలో మీరు ఎట్లయితే చెప్పారో ఫీజులు లేకుండా ఎలాంటి అప్లికేషన్కైనా, ఏ ఉద్యోగానికి సంబంధించిన, ఏ ఎంట్రన్స్కి సంబంధించిన ఫీజులు లేకుండా ఏదైతే నిర్వహిస్తామన్నారో దానికి కట్టుబడి ఉండి టెట్ ఎగ్జామ్కు సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకు కూడా 0 ఫీజులతోనే మీరు అప్లికేషన్ తీసుకోవాలి. లేదా గతంలో మా ప్రభుత్వం ఇచ్చిన 200, 300 రూపాయల ఫీజులనే కొనసాగించాలి, ఆ పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 ఉద్యోగాలకు సంబంధించి 3 నోటిఫికేషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున వేలాది ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఆనాడు తెలంగాణ నిరుద్యోగులందరినీ కూడా డైవర్ట్ చేశారు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్న 1500 పైచీలకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. మేము ఇచ్చిన 500కు మీరు 503కు మీరు ఇంకొక 60 కలిపి నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప మిగతా 1000 ఉద్యోగాలు ఎటువైనా సమానం చెప్పాలి. గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా అనేకం ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి అన్నారు. మరి గ్రూప్ 2 ఏప్రిల్ 1వ తారీఖు నాడే గ్రూప్ 2 ఉద్యోగానికి నేను నోటిఫికేషన్ ఇస్తాను మీరు గతంలో అన్నారు. మేము కూడా గుర్తు చేసినాం, ఎలక్షన్ కోడ్ రాబోతా ఉంది, కొంచెం ముందర రిలీజ్ చేయండి గ్రూప్ 2 నోటిఫికేషన్ అని చెప్పన్నాం. ఇవాళ ఎన్నికల కోడ్ రాగానే గ్రూప్ 2 నోటిఫికేషన్ పక్కన పెట్టినారు. సో జాబ్ క్యాలెండర్ని కూడా మీరు ఎట్లయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా, మీ మేనిఫెస్టోలో భాగంగా ఎట్లయితే చెప్పినారు, మేము రాగానే వెంటనే మొదటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం, 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. మరి 2, 3, 4 క్యాబినెట్ సమావేశాలు అయిపోయినాయి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలే. మేము అధికారంలోకి రాగానే వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ గారి సభలో, ఇక్కడ సరూర్ నగర్లో జరిగినటువంటి సభలో చెప్పించినారు. సో నిరుద్యోగ వృత్తిని కూడా అటకెక్కించినారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. ఇవాళ టెట్కేమో అడ్డగోలుగా 1000 రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. మేము ఇచ్చినటువంటి 32,000 పైచీలకు ఉద్యోగాలకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్లు వీళ్ళు ఇచ్చుకుంటూ, మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డని ముద్దాడుకుంటా వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి వీళ్ళు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల పరంపరలో ఈ 30,000 కూడా కల్పేసుకున్నారు. సో అట్లా అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతూ నిరుద్యోగుల జీవితాలతో, యువకుల జీవితాలతో, తెలంగాణ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీ పద్ధతి మార్చుకోవాలి. ఏవైతే హామీలు ఇచ్చిర్రో, ఏవైతే మాటలు చెప్పిర్రో డెఫినెట్గా అవన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం మీరు చేయాలి. లేకపోయినట్టయితే తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థులు, యువకులు చూస్తూ ఊరుకోరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకొక గోల్మాల్, తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు 9,231 ఉద్యోగాలకు సంబంధించి దీంట్లో కూడా వాళ్ళు ఒక పొరపాటు చేసినారు. దీన్ని డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినట్టయితే కొంతమందికి అవకాశాలు వస్తాయి. ఆ మిగిలిపోయినటువంటి ఖాళీలన్నింటినీ కూడా మళ్ళీ భర్తీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా చేయకపోవడం వల్ల అవి బ్యాక్లాగ్ పోస్టులుగా మిగిలిపోయేటటువంటి ప్రమాదం ఉంది. దానివల్ల వీళ్ళందరూ కూడా ఎవరైతే పరీక్షలు రాసిరో వాళ్ళందరూ కూడా నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉంది. దీన్ని కూడా సరిచేయాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా. అంతిమంగా ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ అంటేనే అదొక మోసపు పార్టీ, కాంగ్రెస్ అంటేనే అదొక ద్రోహపు పార్టీ. కాంగ్రెస్ పార్టీ యొక్క
విధానము ఆలోచన పద్ధతి అంతా కూడా దుర్మార్గంగా ఉంటుంది, అది మనందరికీ తెలుసు. ఇక దానికి పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ కంటే 2 ఆకులు ఎక్కువ చదివిండు ఆయన. దుర్మార్గాలకు, మోసాలకు, దగాకు, వెన్నుపోటుకు వాడుకొని వదిలేయడానికి, ఎన్నికల ముందో మాట ఎన్నికల తర్వాత మరో మాట చెప్పి ప్రజల్ని మోసం చేయడానికి, ఇంకా అనేక రకాలైనటువంటి ఎత్తులకు జిత్తులకు, వీటన్నింటిలో సిద్ధాస్తుడు ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. ఇది మేం చెప్పడం కాదు, గతంలో ఆయనే చెప్పిండు. ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉంటే రేవంత్ రెడ్డి మోసం చేస్తా అని చెప్పిండు. ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పిండు. ఆ ఇంటర్వ్యూ అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హాట్గా నడుస్తూ ఉన్నది. ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉంటే రేవంత్ రెడ్డి మోసం చేస్తా అని చెప్పిండు. అందుకనే ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా అన్నట్టుగా ఇవాళ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కానీ, నిరుద్యోగ భృతిని ఇవ్వడంలో కానీ, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంలో కానీ, ఫీజులు వసూలు చేయడంలో కానీ అన్నింటి విషయంలో తెలంగాణ నిరుద్యోగుల పుట్టగొట్టిన రేవంత్ రెడ్డి. ఇవాళ నేను తెలంగాణ నిరుద్యోగుల్ని, తెలంగాణ విద్యార్థుల్ని, తెలంగాణ యువకుల్ని అభ్యర్థిస్తూ ఉన్నా, కోరుతా ఉన్నా, ఇక మనకు మోసం చేసి, ద్రోహం చేసి, దగా చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన రీతిలో కర్రు కాల్చి వాత పెట్టాలి, బుద్ధి చెప్పాలి, ఒక సురుకు తగిలియాలి. ఆ సురుకు తగలకపోయినట్టయితే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా వీళ్ళ వ్యవహార శైలి ఉంటుంది.